చాలా దాంట్లో పూత కూడా వచ్చింటుంది ఆల్రెడీ. అవును నిజమా కదా? అవును. మొదటి సంవత్సరంలో ఏం చూడాలి? వేర్లు బాగా పెరగాలి, చిగుళ్ళు బాగా రావాలి. రెండో సంవత్సరంలో ఏం చూడాలి? కొమ్మలు బలమైన కొమ్మల్ని 3 నుంచి 4 కొమ్మల్ని ఎంచుకోవాలి, అంటే దాన్ని బలంగా పెంచుకోవాలి. తర్వాత వచ్చిన చిగుళ్ళు ఆకులు బాగా వచ్చేలాగా చూసుకోవాలి. దానికోసం యాజమాన్య పద్ధతులు మనం మధ్యలో మాట్లాడుతాం. తర్వాత మూడో సంవత్సరంలో ఏం చేస్తామన్నా? మూడో సంవత్సరంలో కెనోపీ మేనేజ్మెంట్ అంటారు ఇంగ్లీష్లో. తెలుగులో ఆకారం వచ్చేలాగా ఒక కత్తిరింపు. ఇప్పుడు మనం రెండో సంవత్సరంలో ఏదైతే మొదలు పెట్టుకుంటామో కత్తిరింపులు, రెండో సంవత్సరం నుండి ఇప్పుడు మనం చేసేదే ఈ కత్తిరిలతో తీసుకొని మూడో సంవత్సరంలో ఒక ఆకారం వచ్చేలాగా చూసుకోవాలి. నాలుగో సంవత్సరంలో ఏమవుతుంది? పూత దశ వస్తుంది, పూత వస్తుంది, కాయలు కూడా వస్తాయి. కానీ అది పూర్తి దిగుబడి కాదు. చెట్లు మనకి అది ఎట్లున్నాయి క్వాలిటీ ఏమనేది 5వ సంవత్సరంలో తెలుస్తుంది. 5వ సంవత్సరం ఏదైతే ఉంటుందో చెట్టు పూర్తి దిగుబడి, దాంతోపాటు క్వాలిటీ కాయ వస్తుంది. క్వాలిటీ కాయ బాగా రావాలి, పూత బాగా రావాలంటే మనం 4 సంవత్సరాలు చేసే కార్యక్రమాలను బట్టే 5వ సంవత్సరం దిగుబడి ఆధారపడి